నమస్తే, వెల్కమ్ టు జిఆర్జీ టీవీ. మనం హుజురాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక విలేజ్లో సర్పంచ్ అభ్యర్థి దగ్గర ఉన్నాం. అన్నను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి మీ పేరు? నా పేరు మహమ్మద్ నూరుల్లా అండి. కందుగుల గ్రామం, హుజురాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా. గట్టిగా చెప్పండి. నేను చెప్పండి, ఈ మీరు యొక్క ఇప్పుడు గ్రామంలో తిరుగుతూ ఉన్నారు. మీ ప్రచారం ఎలా జరుగుతూ ఉంది? అంటే మీ మేనిఫెస్టో ఉంది, ప్రజలలో మీ ఆదరణ ఎట్లా వస్తూ ఉన్నది? మీ మేనిఫెస్టో ఏంటి? ప్రజలకు మీరు ఏం హామీలు ఇచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు? మేము గతంలో మా మిస్సెస్ సర్పంచ్గా చేసినప్పుడు కందుగుల గ్రామంలో గట్టిగా మాట్లాడు. కందుగుల గ్రామంలో సబ్స్టేషన్ కోసం 35 గుంటల భూమి కొని సబ్స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. దానివలన ఈ యొక్క గ్రామంలో చుట్టూ గ్రామాలలో చాలామందికి ఈ కరెంటు సప్లై అనేది మంచిగా జరగడం జరిగింది. అదేవిధంగా బతుకమ్మ ఆట స్థలం 2 ఎకరాల బినామీ పేరున్న ఆట స్థలం కూడా ఆపి గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు బతుకమ్మ మేము అందులో ఆడుతున్నాము. దానికి ఒక బ్రిడ్జి కావాల్సింది, బ్రిడ్జి కూడా కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్. ఇంకెన్నో కార్యక్రమాలు గతంలో చేశాము. ఇప్పుడు మేము చేయబోయే కార్యక్రమాలు ఏమంటే, బతుకమ్మ ఆట స్థలం దగ్గర బ్రిడ్జి నిర్మాణం ముందుగా చేస్తామని, అదేవిధంగా దాని చుట్టూ ఫెన్సింగ్ చేస్తామని, మరియు బతుకమ్మ ఆట స్థలం యొక్క సీసీ ప్లే గ్రౌండ్ పెంచుతామని మేము హామీ ఇస్తున్నాం. అదేవిధంగా మా కందుగుల గ్రామంలో 11 kV లైను బావులకు మరియు గృహాలకు 2 కలిపి ఒకే ఫీడర్పై ఉన్నాయి. బావులకు దగ్గర ఏదైనా అనివార్య కారణాల వలన ట్రిప్ అయిన ఎడల గ్రామంలో కూడా కరెంటు బంద్ కావడం జరుగుతుంది. అలా జరగడం వలన ప్రజలకు కొంచెం ఇబ్బంది ఏర్పడుతూ ఉంది. దీన్ని 11 kV లైను గ్రామాలకు మరియు వ్యవసాయ బావులకు వేరువేరు చేసి గృహాలకు నిరంతరాయంగా కరెంట్ సప్లై చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో ఎక్కడైతే కరెంటు పోల్లు లేవో కరెంటు పోల్లు వేసి వాళ్లకు వైర్లు బిగించి కరెంట్ సప్లై చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మురికి కాలువలు కానీ ఏదేని పనులు కానీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంకొక విషయం ఏమంటే, వాళ్ళు గత పీరియడ్లో వాళ్ళ ఈ శ్మశాన వాటిక అనేది అక్కడ కెనాల్ బొందలో కట్టారు వాళ్ళు. దానికి ఇంతవరకు కూడా ఓపెనింగ్ చేయడం జరగలేదు. వాళ్ళు అది వర్షం పడితే అది మొత్తం నిండి ఒక పడవ వేసుకొని పోయి ఆడ దానం చేసే కార్యక్రమం చేయడం లాగా ఉంది. అది ఇంతవరకు కూడా అది ఓపెనింగ్ కాలేదు, అది శిథిలావస్థలో ఉంది. ఎందుకు అది ఎవరి హయాంలో జరిగింది? ఆ నిర్లక్ష్యం ఎవరిది? ఆ నిర్లక్ష్యం అనేది ఇప్పుడు పోటీ చేస్తున్న బెల్లి రాజయ్య, ఆయన ఉప సర్పంచ్ లేడీ ఉండే, ఆమెకు ఏం తెలియదు. ఈయననే మొత్తం సర్పంచ్ బాధ్యతలు తీసుకొని ఈ యొక్క నిర్మాణం చేశారు. దాని వలన గ్రామానికి 20 లక్షల డబ్బు నష్టం జరిగింది. దానికి ఒక కరెంటు కానీ మొరం పోసినామని అదని గ్రామ పంచాయతీ కూడా 8 లక్షల రూపాయలు తీయడం జరిగింది. నిజానికి మీ దగ్గర డ్రైనేజ్ వ్యవస్థ ఏదో ఉందో అది మాత్రం పొలాలలోకి వెళ్ళి ఆ పంట పొలాలు కూడా కొంచెం ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందంట. మరి దానికి మీరు ఏ విధంగా చేస్తారు? అవును, ఈ ఊరి యొక్క మొత్తం మురికి నీళ్ళన్నీ ఇటు దక్షిణ పక్క ఉన్న కొన్ని పొలాలకి ఈ నీళ్ళే వెళ్తున్నాయి. ఆ పొలాల నుంచి వెళ్ళి పోతున్నాయి. దానిని ఒక ప్లాన్ ప్రకారంగా తీసి ఒర్రె ఉంది దగ్గరలో, ఆ ఒర్రెలో పడేయాలని ఆలోచిస్తున్నాం. దానికి ఆ కనకరాజం పొలం అని ఉంది, అది ఆ పొలంలోకి వెళ్ళి ఆ వరద అనేది పోతుంది. ఆ పొలం ఆయనకు దాదాపుగా ఒక 5-6 ఎకరాలు ఉంది. 5-6 ఎకరాల పొలంకి వెళ్ళి పోతూ ఉంది. అంత మురుగు వాసన వస్తూ ఉంది అని ఆయన కంప్లైంట్ కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉన్నారు. మేము సర్పంచ్ బాధ్యత తీసుకున్న తర్వాత ఆ యొక్క కార్యక్రమాన్ని చేపడతాం. అదేవిధంగా ఈ యొక్క శ్మశాన వాటిక ఎక్కడో ఉంది కాబట్టి ఇక్కడ మన తాటి చెరువు దగ్గర పెద్దోళ్ళ ఐలే అనే ఒక పొలం ఉంది. ఆ పొలం కింద ప్రభుత్వ భూమి కొంత ఉంది, చెరువు భూమి. ఆ చెరువు భూమిలో తాత్కాలిక శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తానని, అందులో ముదిరాజులకి, వీళ్ళకి యాదవులకి
దోబీలకు వీళ్ళందరికీ అది ఉపయోగపడుతుంది, నాయ బ్రాహ్మణులకి కూడా ఉపయోగపడుతుందని నేను దాని యొక్క ప్లాన్లో ఉన్నాను. వాళ్ళు కూడా నా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, వాళ్ళు కూడా అంగీకరించారు. మీరు అది చేయండి, ఈ పనులను చేయండి, మీకు అత్యధిక మేజారిటీతో ఓట్లు వేసి గెలిపిస్తామని వాళ్ళు గ్రామ ప్రజలందరూ చెప్తున్నారు. ఇదంతా నేను కాంగ్రెస్ పార్టీ అయినా కానీ ఈ యొక్క గ్రామంలో ప్రతి పార్టీ వ్యక్తి కూడా నాకు మద్దతు ఇస్తున్నారు. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, మన టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, ఏదేని పార్టీ కానీ పార్టీలకు అతీతంగా నాకు మద్దతు ఇస్తున్నారు. గతంలో చేసిన దానికంటే ఇప్పుడు కూడా ఈ పీరియడ్ కూడా, రాబోయే పీరియడ్ కూడా సర్పంచ్ ఎన్నిక తర్వాత అత్యధిక పనులు చేసి అత్యధిక చేస్తానని హామీ ఇస్తున్నాను. కావున గ్రామ ప్రజలు నేను కోరినది ఏమిటంటే ఈ యొక్క ఎలక్షన్లో నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను కోరుచున్నాను.